ఇవాళ ఇవాళ డిఫరెంట్గా అరటికాయ వేపుడు చేసేసుకున్నారండి. 2 అరటికాయలు తీసుకుని ఈ విధంగా బజ్జీలాగా అరటికాయ బజ్జీ వేసుకుంటాం కదా, అలానే స్లైసెస్ తీసుకుని 1 నిమిషం పాటు సాల్ట్ వాటర్లో పెట్టుకోవాలండి. ఇక్కడ ఒక బౌల్ తీసుకుని 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి వేసి బాగా కలుపుకొని అందులో 1½ టేబుల్ స్పూన్ల శనగపిండి, తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఉప్మా రవ్వ ఉంటుంది కదండి, దానిని వేసుకోవాలి. 1 చిటికెడు ఇంగువ వేసుకుని దీనిని ఒకసారి ఈ విధంగా మిక్స్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా ఒక ప్లేట్ తీసుకుని ఇలా కోట్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదండి, ఇందులో ఈ విధంగా అయితే స్ప్రెడ్ చేయాలి. స్ప్రెడ్ చేసి ఈ విధంగా అయితే పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా అయితే మసాలాని 2 వైపులా కోట్ చేసుకోవాలండి. దీనిని ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టుకొని అయితే ఆయిల్ని వేడి చేసుకుంటున్నాము. ఈ విధంగా 2 వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అరటికాయ వేపుడు రెడీ. దీనికి కావలసిన పదార్థాలు ఒకసారి చూసుకుందామండి. 3 పెద్ద అరటికాయలు తీసుకోవాలి. తోలు తీసేసి సన్నగా తరుక్కోవాలి. ఉప్పు నీళ్ళలో వేసి ఉంచిన తర్వాత మసాలా తయారీకి 1 చిన్న బౌల్ తీసుకుని 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారము, 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర పొడి, ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, చిటికెడు ఇంగువ వేసి కలుపుకోవాలి. తరువాత 1 టేబుల్ స్పూన్ శనగపిండి, 2 టేబుల్ స్పూన్ల బియ్యం రవ్వ వేసి ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. దాంట్లో మిశ్రమంలో అరటికాయల్ని కోట్ చేసుకోవాలండి. 2 వైపులా 10 నిమిషాలు ఉంచి 2 పక్కల వేయించుకోవాలి. మనకి అరటికాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి.